భారతదేశ ప్రజాస్వామ్యం అయి ఉండాలా. ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్యం ఏది అంటే భారతదేశ ప్రజాస్వామ్యం. ఈ రోజు ట్రంప్ పక్క చెప్తున్నారు, భారతదేశం వెళ్ళే స్త్రీలు టూరిజం జాగ్రత్త అంటున్నారు, అక్కడ స్త్రీలకు రక్షణ లేదంటున్నారు. ఒకప్పుడు గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా బంగారు ఆభరణాలతో ఎప్పుడైతే ఒక స్త్రీ ఒంటరిగా నడవగలదు అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, అప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. చూడగలిగామా? పట్ట పగల స్త్రీలు ధైర్యంగా తిరగలేని పరిస్థితులు చూస్తున్నాం. కొంతమంది అంటున్నారు వాళ్ళు బాగానే దిగుతున్నారు అనేసి, కొంతమంది అంతే, అన్ని చోట్ల అది లేదు. మరి ధర్మస్థలాలు జరుగుతున్నది ఏంటది? అధర్మం తల విరిచి ఆడుతుంది. కనుక ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాశాను, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశాను. ప్రైమ్ మినిస్టర్ గారికి ఎన్నో లేఖలు రాస్తున్నాను. మణిపూర్ ఘటన మీద నిరాహార దీక్షలు చేశాను, 16 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. జంతర్ మంతర్లో అక్కడ పోయి నిరాహార దీక్ష చేశాను. పిఎం ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేయమని. ఆ తర్వాత పాస్ చేయండి. ఒక్కడే ఏం చేయగలమంటున్నారు? ఒక్కడేమి నేను నా కోసం ఓటేమని అడుగుతున్నాను, అడగను. మీ ఓట్లు నా పొద్దు, నేను ఎలక్షన్ లో నిలబడను. నాకు పదవద్దు, డబ్బొద్దు, నాకు కావాల్సింది ప్రజాస్వామ్యం, ప్రజల రక్షణ. గాంధీ గారు, అంబేద్కర్ గారు కలలు కన్న భారతదేశం. వాళ్ళిద్దరినీ వేరువేరుగా చెప్పి దేశాన్ని నాశనం చేస్తున్నారు. కాదు, వాళ్ళిద్దరు దేశం కోసం చేసిన త్యాగాన్ని ముందు పెట్టండి. వాళ్ళలాగా జీవించగలరా చూడండి, వాళ్ళు చెప్పిన పాటించగలరా, ఆచరించగలరా చూడండి. అలాంటి భారతదేశం కావాల్సింది. అలాంటి భారతదేశంలో స్త్రీలకు రక్షణ ఉంటుంది. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదనేది గుర్తించండి. ఇది మన భారతదేశ గొప్ప చరిత్రలో నిలబడి ఉంటుంది. ప్రపంచానికి భారతదేశం మంచి సందేశాన్ని ఇవ్వాలన్నారు గాంధీ మహాత్ముడు. అహింసతో పోరాడి స్వాతంత్రం పొందాలన్నారే గాని కత్తితో పోరాడి స్వాతంత్రం పొందేది నేను చూడకూడదన్నారు. దాన్ని చూస్తూ నేను ఉండలేనన్నారు. అలాంటి భారతదేశం ఘనత మనది. కనుక ధర్మస్థలాల్లో జరుగుతున్న అవినీతి, స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టాలని, మీరందరూ నీతిగా నిజాయితీగా ఓట్లేయాలని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయాలని, మీకు అడ్రస్ కావాలంటే నేను ఇస్తాను చీఫ్ జస్టిస్ కి, ఆయనకు లేఖ రాయండి. సుమోటోగా ముందుకొచ్చి సరైన కమిటీ వేయండి. మహాత్మా గాంధీ గారిని గాడ్సే చంపినప్పుడు ఆ రోజు వేసిన ఒక ప్రత్యేక కోర్టును నియమించారు. ఆ ప్రత్యేక కోర్టు ఆ తీర్పు ఏ విధంగా అద్భుతంగా ఉందో అలాంటి తీర్పు ఈ చనిపోయిన 500 మందికి పైగా స్త్రీలను చంపారే, పాటు పెట్టారే, ఆ స్త్రీలకి సరైన న్యాయం చట్టాలని నేను పోరాడుతున్నాను. స్త్రీ రక్షణ స్వాతంత్ర లక్ష్యం, స్త్రీ రక్షణ స్వాతంత్ర మార్గం అని చెప్పి మీరందరూ నీతిగా నిజాయితీగా పోరాడండి. లేఖతో ఉద్యమించండి, లేదా ఈ ఫోటో వీడియోని మీ స్టేటస్లో పెట్టండి. ఇది దేశం అంతా వ్యాపించేలా చేయండి. పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయండి. నిలబడలేదు 40,000 మంది అన్నారు. ఏమైంది? నిలబడ్డారా? వాళ్ళ మీద ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పదవి సుఖాన్ని అనుభవిస్తున్నారండి. ప్రశ్నిస్తానని చెప్పారు, ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నారా? పదవి సుఖం అనుభవిస్తున్నారు. హెలికాప్టర్లో తిరుగుతున్నారు హైదరాబాద్కి, ఇక్కడికి పిఠాపురానికి, హైదరాబాద్కి అప్పుడప్పుడు జర్నీ చేస్తున్నారు. ఈ విధంగా సొమ్ము, ప్రజల సొమ్ము తారదత్తం చేస్తున్నారు. అమరావతి నిజంగా సరిగ్గా అక్కడ నీళ్లు వర్షంలో మొత్తం మునిగిపోయింది. అమరావతి పెట్టి డిసైడ్ చేస్తున్నారు. ఈ విధంగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. పోలీసులు బానిసలుగా ఉన్నారు. వాళ్ళ చుట్టు చేతులు పెట్టుకొని పాలిస్తున్నారు పోలీసులు. ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినట్టు అందరూ గాడు ఎవరు కాదు, అందరూ పేడే. మనం ఈ నాయకుల్ని నమ్మితే కరెక్ట్ కాదు. మనం మన ఓటుని నమ్ముకోవాలి. నీతిగా నిజాయితీగా ఓటు వేయండి. మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా అతిపెద్ద తప్పు, పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం ఏందో తెలుసా? వాళ్ళు డబ్బు తీసుకొని ఓటు వేయడం పెద్ద తప్పు. ఒక దొంగని దోచుకునేవాడిని నాయకుడిని మనకు పరిచయం చేశారు మన పిల్లలుగా ఉన్నప్పుడు, అది పెద్ద తప్పు. ఈ తప్పు మనం రేపటి తరాలకి చేయకూడదంటే, వాళ్ళు బాగుండాలంటే మనం నీతిగా నిజాయితీగా ఓటేయాలా? వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఓటేయమని చెప్పాలా? ఇలాంటి దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని పొందగలం. ప్రజాస్వామ్యంలో పత్రికా రిపోర్టర్లు న్యాయంగా రాయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇద్దరు బానిసలు, పోలీసులు అలాగే రిపోర్టర్లు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే కవర్ తీసుకొని కవర్ స్టోరీ రాసేవాళ్ళు. నీతిగా నిజాయితీగా రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గ్రేట్, వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు. అలాంటి వాళ్ళు కనుక లేకపోతే అలాంటి వాళ్ళు మాటలు కూడా రావు. ఈ రోజు ఇక్కడ సిటీ న్యూస్ ధైర్యంగా వచ్చేసి ఈ న్యూస్ ని ముందుగా ఎంతమంది ఛానల్ వచ్చారు ఇక్కడికి? ఎంతమంది వచ్చారు? ఇది
ప్రజాస్వామ్యం ఇలా ఉంది. ఇదే ఒక హీరోయిన్ వచ్చి మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. నేను నా కోట అడుగుతున్నా, నేను అడగదు, నాకు పదవి వెళ్తే డబ్బు. మీడియా ఊడిపోయింది, బానిసగా ఉంది, భయపడుతుంది. వాళ్ళకి రక్షణ లేదు. వ్యాపారం అయిపోయింది. మీడియా కార్పొరేట్ వ్యవస్థగా మారిపోయింది. కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ మీడియాలు. ఇది దేశ పరిస్థితి. అదే మనం ఇక్కడ వందల మంది కర్ణాటకలో ధర్మస్థలాలు స్త్రీలు నేనా మనం అందరం ఒకరోజు పోతాం కదా. దేశం కోసం పోతే అంతకన్నా భాగ్యం ఉందా? ఇంతకన్నా భాగ్యం ఉందా? అది కావాలి. మరణాన్ని ప్రేమిస్తాను, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను. ఓకే, కనుక మీరందరూ నిజాయితీగా ఓటేయమని మీ అందరినీ గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు. వందే మాతరం.